గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. పౌలు భక్తుడు చెప్తున్న మాట, నేను పునాది వేశాను, దాని మీద బిల్డింగ్ మీరు కట్టుతున్నారు కనుక మీరు కడుతున్న బిల్డింగ్ ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూచుకోండి. పునాది ఏంటి, బిల్డింగ్ ఏంటి? నెక్స్ట్ వర్షన్లో అంటాడు, ఆ పునాది యేసుక్రీస్తే అని పౌలు భక్తుడు అన్నారు. మన జీవితము, మన విశ్వాస జీవితమును కట్టుకోవాలి అంటే యేసుక్రీస్తు అను పునాది మీదే మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాం. పౌలు భక్తుడు ఒక సంఘ కాపరిగా ఒక ఊరిలోనే ఉన్నవాడు కాదు. సువార్థికుడిగా, ఎవాంజలిస్ట్గా అనేక దేశాలు తిరిగి అనేకులలో యేసుక్రీస్తును గూర్చిన సత్యవాక్యాన్ని బోధించి వారిలో క్రైస్తవ్యాన్ని ప్రారంభించి సంఘాలను ప్రారంభించి అక్కడ ఉన్న పెద్దలకు ఆ సంఘాలను నిర్మించమని, సంఘాలను అభివృద్ధి చేయమని ఇచ్చాడు. యేసుక్రీస్తు అనే పునాది నేను వేశాను, దాని మీద మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. అయితే కట్టుకునే విధానం ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎలా కట్టుకోవాలట? 12వ వచనం అంటాడు, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, ఒకవేళ నేను వేసేసిన పునాది మీద ఆల్రెడీ యేసుక్రీస్తు యొక్క రక్షణ అనే పునాదిని నేను మీకు ఇచ్చాను, దాని మీద మీరు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారు. ఆ కట్టుకునే ఆత్మీయ జీవితానికి మీరు ఎంత విలువిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. బంగారము, వెండి, బహు వెలగల రాళ్ళతో మీరు ఆ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారా? చెక్క, గడ్డి, ఏ విధమైనటువంటి విలువ లేని దాంతో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారా? అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తులో రక్షణ పొందిన తర్వాత మన కుటుంబాన్ని దేవునిలో, మన రక్షణను దేవునిలో కొనసాగించాలంటే రక్షణ ఉచితమే, కానీ ఆ రక్షణను కొనసాగించడానికి మనము దేవునికి ప్రీతికరమైన క్రియలు, ఈ లోక సంబంధమైన వాటి కంటే దేవునికి ఎక్కువ విలువిచ్చి ఆ విలువైన కార్యాలు మనం చేయగలుగుతున్నామా? ఆ కార్యాలు చేయడానికే యేసుక్రీస్తులో ప్రభు పరమ తండ్రి మనలను నియమించాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. గమనించండి, బంగారము, వెండి, మిక్కిలి వెలగల రాళ్ళు దేనికి సూచన? చెక్క, గడ్డి దేనికి సూచన? యేసుక్రీస్తు అను రక్షణ బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాము. కొంతమంది బంగారము, వెండి, వెలగల రాళ్ళతో కట్టుకుంటే కొంతమంది చెక్క, గడ్డితో కట్టుకుంటున్నారట. అంటే మేము పేదవాళ్ళం కదండి, బంగారం లేదని అనుకోవద్దు. అది పేదరికం అక్కడ కాదు. అక్కడ ప్రశ్న, రెండింటిని అగ్నితో పరీక్షింపబడును. అగ్ని వేటిని కాల్చుతుంది? చెక్కనే, ఈ యొక్క గడ్డిని కాల్చుతుంది. ఈ అగ్ని బంగారాన్ని కాల్చినా, వెండిని కాల్చినా అది ఇంకా షైన్ అవుతుంది, ఇంకా శుద్ధంగా మారుతుంది. ఈ యొక్క అగ్ని దేనికి సూచన అంటే మన జీవితంలో కలిగే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు. బంగారము, వెండి, వెలిగల రాళ్ళు దేనికి సూచన అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట, వాక్యానుసారము, సత్యానుసారం. గడ్డి లేక చెక్క దేనికి సూచన అంటే దేవుని చిత్తం కాకుండా నా చిత్తానుసారము, లోకానుసారము, రాజీ పడిపోయిన జీవితంతో కొంతమంది క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటారు. అయితే వీరికి కూడా అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పుడు ఏది నిలబడుతుందో, ఏది నిలబడదో వీకే అర్థమవుతుంది అంటున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రభువా, నువ్వు ఉచితంగా నాకు నీ అందులో విశ్వాసం ఉంచుట ద్వారా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నన్ను, నా పాపములను క్షమించి నన్ను పాపము చేయకుండా నీ కృపతో నన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తూ కాపాడుతున్నావు. నేను బలహీనంగా ఉండి పడిపోయినప్పుడు కూడా నీ చేత్తో మరల లేపి నిలబెడుతున్నావు. అయ్యా, నీ రక్షణకు నేను అత్యున్నతమైన విలువిచ్చి ఈ లోకానుసారమైన విధంగా కాక నేను చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, నా జీవితంలో, నా భవిష్యత్తులో నేను తీసుకునే ప్రతి నిర్ణయాల్లో దేవుని చిత్తము, దేవుని కొరకు, దేవుని నిమిత్తము నేను చేసే జీవితంగా నేను కట్టుకుంటే
అప్పుడు బంగారము వెండి మిక్కిలి విలువగల రాళ్లతో నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేవాడిని అవుతాను. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, రోమీలికి రాసిన పత్రిక 11:36 ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు మనం డైలీ లైఫ్లో ఏది చేసినా దేవుని మూలముగా, దేవుని ద్వారా, దేవుని నిమిత్తమే. ఏదన్నా ఆయన దగ్గర నుంచి రావాలా, ఆయన చిత్తమునే నెరవేర్చాలా, ఆయన శక్తితోనే మనం చేయాలి. ఏది జరిగినా ఆయనకే మహిమ చెల్లించాలి. అటువంటి జీవితంతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ప్రభు అంగీకరిస్తాడు. మనం రక్షింపబడతాం. అనేకులు మనల్ని చూసి అనేక మంది ప్రభువులోకి వస్తారు. మన కుటుంబం రక్షింపబడుతుంది. దేవుడు అట్టి రక్షణ జీవితంలో నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని విలువగల రక్షణ జీవితంలో నడిపించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినం నుంచి నీ వాక్యమును మా జీవితాలకి రక్షణ వాక్యంగా ఫలింపచేయమని, ఈ లోక సంబంధమైన విషయాలు అనేకమైన వాటికి ఎంతో విలువ ఇచ్చేస్తున్నాం. వాటికంటే ఎక్కువ విలువ మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్టులో మేము హెచ్చైనటువంటి విలువనివ్వగలిగే పరిశుద్ధ పవిత్ర రక్షణ జీవితం మాకు దయచేయమని కృపగల దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని రక్షించి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.